జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. రామాయణం, వాల్మీకి వారి రామాయణం అంతా అయిపోయింది, యుద్ధకాండతో ముగిసింది. మళ్ళీ ఉత్తరాఖండ అని ఒకటి రాసుకున్నారు. ఎందుకు ఈ ఉత్తరాఖండ అనేసి అంటే రాముణ్ణి అవమానాలు చేసేదానికి. దీంట్లో ఈ కల్పితాలన్నీ దీంట్లో ఈ ఉత్తరాఖండలో చేర్చినారు. ఏమని, రాముడు బ్రాహ్మణుడైన రావణాసురుడిని చంపితే రాముడికి పాపాలు అంటుకున్నాయని, రాముడు పాపాత్ముడని, ఆ పాపాలు పోగొట్టుకునేదానికి రామేశ్వరంలో లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసినాడని, మళ్ళీ చాకలోడు సీతమ్మ వారిని నిందిస్తే ఏడాది లంకలో ఉండే సీతను తెచ్చుకొని రాముడు ఏలుకుంటూ ఉంటాడు. పరాయి పంచులో ఉన్నటువంటి స్త్రీని మళ్ళీ తన భర్త తెచ్చుకోకూడదు, ఏలుకోకూడదు అనే విధంగా వాడెవడో మాట్లాడినాడని, ఇవన్నీ తప్పుడు కట్టుకథలు. లవకుశలు పుట్టినారని, సీతమ్మని గర్భంగా ఉండేటువంటి స్త్రీని అడవులకు పంపించేసినాడు రాముడని, ఈ పనికి మాలినటువంటి కట్టుకథలన్నీ ఈ ఉత్తరాఖండలో చేర్చినారు. ఈ ఉత్తరాఖండ అనేది ప్రమాణం కాదు, రామ భక్తులకు ప్రమాణం కాదు. ఇది యుద్ధకాండతో రామాయణం ముగిసింది. ఈ ఉత్తరాఖండని ఎందుకు రాసుకున్నారంటే వీళ్ళ వ్యాపారాల కోసం, శివుణ్ణి శివలింగాల్ని హైలైట్ చేసుకునే దానికోసం వీళ్ళు రాసుకొని కట్టుకథల్ని రామాయణానికి కలంకం తెచ్చిపెట్టే విధంగా చర్యలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరగలేదు, ఉత్తరాఖండ అనేది కల్పితము అని కానీ చెప్పినామంటే వీళ్ళు శివద్వేషులు అనేసి చిత్రీకరిస్తారు. వీళ్ళు ఆ విధంగా చిత్రీకరించలేదంటే, శివద్వేషి అనేసి కానీ అనలేదంటే వీళ్ళ వ్యాపారాలు నడవు. ఎందుకంటే వీళ్ళు చేసేవన్నీ తప్పుడు పనులు, తప్పుడు చర్యలు కాబట్టి. మాయ మాటలు చెప్పి జనాలను యామారిచ్చి శివలింగ పూజలు చేసి, యోని పూజలు చేసి డబ్బులు దోచుకొని తినాలి కదా జనాల దగ్గర. అది వీళ్ళ ఏడుపు. వీళ్ళు ఇదే చేస్తూ ఉండేది రాముడి విషయంలో, రామాయణం విషయంలో. అదే క్రైస్తవులైనా, ముస్లింలైనా, ఎవరైనా, అన్యమతస్థులైనా, నాస్తికులైనా రామాయణం గురించి కానీ, శ్రీరామదేవుడి గురించి కానీ ఒక చిన్న తప్పును కూడా వాళ్ళు నిరూపణ చెయ్యలేరు. వాల్మీకి వారి రామాయణం ప్రమాణంగా తీసుకుంటే ఎటువంటి మిస్టేక్స్ అనేవి లేవు అందులో. ఈ ఉత్తరాఖండని కానీ చేర్చినారంటే ఇంకా ఎవ్వడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు, బూతులు తిట్టే తప్పితే. దాంట్లో ఉండేదంతా పనికి మాలిన కట్టుకథలే కదా ఉత్తరాఖండలో. అది విషయం తెలుసుకోండి, సర్వసామాన్య ప్రజలు, శ్రీరామ భక్తులు తెలుసుకోండి. అదే నేను చెప్తా ఉండేది. ఉంటాను. జై శ్రీరామ్.